హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీగా ఎండుమిర్చి కారప్పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కారప్పొడి రైస్లో కానీ టిఫిన్స్లో కానీ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర అండ్ ఎండుమిర్చి అయితే పొడి బాగా రావడానికి కాసేపు ఎండలో అయితే పెట్టాలి. ఈ పొడి తయారు చేయడం కోసం కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకుని దానిపై ఉన్న తొక్క తీసేసి ఈ వెల్లుల్లిపాయలు వేసేటప్పుడు పేలకుండా ఉండడానికి కొద్దిగా అయితే చిత్త కొట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా మనం ప్లేట్లోకి తీసుకున్న ధనియాలు అండ్ దీంతో పాటు జీలకర్ర ఉంటుంది చూసారా, అవి అయితే మనం ప్యాన్లో ఉన్న ఆయిల్ వేడెక్కాక ఈ రెండు అయితే వేసేసుకుని మనం పచ్చి వాసన పోయేంత వరకు వీటిని గరిటె సాయంతో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ధనియాలు అండ్ జీలకర్ర బాగా వేగాక ఒక గిన్నెలోకి అయితే వీటిని తీసేసుకోవాలి. తర్వాత ఇందాక ఉన్న ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ వెల్లుల్లిపాయలు అయితే మనం పచ్చి వాసన పోయేంత వరకు గరిటె సాయంతో నీట్గా మనం అయితే వేయించేసుకోవాలి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత ఇందాక మనం ఒక గిన్నెలోకి జీలకర్ర అండ్ ధనియాలు తీసుకున్నాం కదా, అందులోనే ఈ వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్ లో మిగిలిన ఆయిల్లోని ఇందాక మనం తీసుకున్న ఎండుమిర్చి అయితే వేసేసి వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అప్పుడైతే వేసుకోవాలన్నమాట. తర్వాత ఇందాక మనం తీసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలోని ఇప్పుడు మనం నీట్గా వేయించి ఎండుమిర్చి ముక్కలు అయితే ఇందులోకి వేసేసి మళ్ళీ గరిటెతో అయితే కాసేపు కలిపేసి వీటిల్లోని తగినంత సాల్ట్ వేసేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి అయితే మనం వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టించేస్తే మనకి కారప్పొడి అయితే రెడీ అయిపోద్ది అనమాట. మిక్సీ అయితే మనం ఈ విధంగా వచ్చేలాగా టెక్స్చరు బాగా ఆడేసుకుని తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటే మనకి కారప్పొడి అయితే రెడీ అయిపోద్ది. ఇది మనం టిఫిన్లో కానీ వేడివేడి రైస్లో కానీ నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఈ శీతాకాలం వేడివేడి అన్నంలోకి కానీ టిఫిన్లోకి కానీ వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.